హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా మందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది కదా. దానికి కారణాలు ఏంటి అని తెలుసుకుంటారు గాని తీసుకోవలసిన జాగ్రత్తలైతే తీసుకోరు చాలా మంది. మీకు ఉదాహరణ చెప్పనా? దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అటువంటి వాళ్ళకి పై పోతగా ఎన్ని అప్లై చేసినా ఎలాంటి రిజల్ట్ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా మందులు వాడుతూ ఉంటారు. ఒక పక్క అనారోగ్య సమస్య, ఇంకో పక్క మందులు వాడడం వల్ల కూడా ఆ ప్రభావం జుట్టు మీద ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా దీర్ఘకాలిక సమస్యలతో మందులు వాడేవాళ్లు హెయిర్ గురించి అంతగా బాధపడడం మానేయడమే మంచిది. అంతేకాకుండా హెయిర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే హెయిర్ ఫాల్ కొంతలో కొంత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈనాటి వీడియోలో మీరు మందులు వాడకుండా ఉంటే గనక ఈ ఛాలెంజ్ మీరు తీసుకోవచ్చు. ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో అద్భుతంగా హెయిర్ ని పెంచుకుని ఒక హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ సిరం చెప్పబోతున్నాను. అస్సలు మిస్ చేయకండి. చాలా సింపుల్ గా ₹1 ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉంటూనే ఈజీగా పొడవుగా హెయిర్ పెంచుకోవచ్చు. అది కూడా బలంగా, దృఢంగా, చాలా ఈజీగా. నమ్మశక్యంగా అనిపించదు కానీ మీరు రెగ్యులర్ గా ఇది ఫాలో అయితే 100కి 100% రిజల్ట్ అయితే ఉండి తీరుతుందండి. అంత అద్భుతమైన రెమెడీలు ఈ రెండు కూడా. అందుకని మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మనం ఈ హెయిర్ సిరం, హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ కావాలి. అది కూడా మీరు ఆశ్చర్యపోతారండి, అందరి వంటగదుల్లో ఉండేవి. అవేనండి మెంతులు. అవి కూడా 1 స్పూన్ మెంతులు చాలు మన హెయిర్ ని రిపేర్ చేయడానికి, పొడవుగా ఎదగడానికి. ఈ హెయిర్ ప్యాక్, హెయిర్ సిరం మీరు ప్రిపేర్ చేసుకుని మీకు మీరే ఛాలెంజ్ కూడా తీసుకోవచ్చు. అంత అద్భుతంగా మీ హెయిర్ మీద పనిచేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ సిరం. 1 స్పూన్ మెంతులతో ఇవి సాధ్యమా అంటారా? సాధ్యమండి. చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి వాష్ చేసి దానిలో ½ గ్లాస్ వరకు వాటర్ వేయండి. అంటే మెంతులు మునిగే వరకు వేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాం కదా, అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మెంతులను ఇప్పుడు రాత్రంతా నాననివ్వాలి. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టును మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా మారుస్తాయి. తెల్లబడకుండా కూడా కాపాడతాయి. ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ ఉండడం వల్ల జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు వేగంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేసి చుండును తొలగిస్తాయి. తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టును సిల్కీగా, బలంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. హెయిర్ లో కొన్ని డెడ్ సెల్స్, కొన్ని లివింగ్ సెల్స్ ఉంటాయి కదా. హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచవలసిన బాధ్యత లివింగ్ సెల్స్ మీదే ఉంటుంది. అందుకుగాను లివింగ్ సెల్స్ కి చాలా ఎనర్జీ కావాలి, అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి. మెంతుల్లో 60% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి లివింగ్ సెల్స్ కి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. మెంతుల్లో ఉండే పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్లా కూడా పనిచేస్తాయి. మెంతులు జుట్టుని బాగా తేమగా ఉంచుతాయి. ఇందువల్ల జుట్టు సాఫ్ట్ గా, షైనీగా ఉంటుంది. మెంతుల్లో ఉండే ఫైటోస్టెరాల్స్, ఫైటో ఈస్ట్రోజన్స్ హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేస్తాయి. ఆయిలీ హెయిర్ ఉన్న చాలా మందికి చుండ్రు సమస్య కూడా ఉంటుంది. మెంతులు ఈ ఆయిలీ హెయిర్ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాయి. పేలు గాని, సోరియాసిస్ వంటి ఇతర సమస్యలు ఉన్నా మెంతుల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ వల్ల వాటికి చెక్ పెట్టొచ్చు. చూడండి, రాత్రంతా నానబెట్టుకున్న మెంతులు ఎంత చక్కగా నానిపోయాయో కదా. ఇప్పుడు ఈ మెంతులను మనం హెయిర్ సిరం అలాగే హెయిర్ ప్యాక్ గా కూడా చేసుకోబోతున్నాం. అయితే ముందుగా ఏం చేయాలి అంటే, ఒక వెడల్పాటి గిన్నెలో ఈ నానబెట్టుకున్న మెంతులు వేసి ఎగ్ బీటర్ తో కానీ లేదా చిన్న గరిటె తీసుకుని అయినా కొద్దిగా మ్యాష్ చేయండి. అంటే మెంతులను కొంచెం క్రష్ చేయాలి. ఇలా చేస్తే నురగలాగా వస్తుంది చూడండి. ఇలా మనం చేయడం వల్ల మంచి సిరం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2-3 నిమిషాల పాటు ఈ మెంతులను ఇలా గిన్నెలో క్రష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వడకట్టుకోండి. ఇలా వడకట్టగా వచ్చిన మెంతులను పడేయకుండా ఈ మెంతులతో మనం ప్యాక్ చేసుకుందాం, పక్కనుంచండి. ఇప్పుడు ఈ సిరం అంటే ఈ మెంతుల వాటర్ లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసి వేసేయండి. ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసిన తర్వాత ఈ మెంతుల వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోవాలి.
మన తల మీద బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి, జుట్టు కుదుళ్లకు పోషణ అందించడానికి, వేగంగా జుట్టు పెరగడానికి, దెబ్బతిన్న జుట్టు క్యూటికల్స్ ని పునరుద్ధరించి జుట్టుకు సహజమైన మెరుపునివ్వడానికి విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా నానబెట్టుకున్న మెంతులను మిక్సీ జార్లో వేసేయండి. మీకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంటే గనక 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మెంతుల ప్యాక్ ని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, హెయిర్ సీరం ప్రిపేర్ అయిపోయింది, హెయిర్ ప్యాక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుందాం. మీ హెయిర్ అంతటినీ కూడా పార్టిషన్ చేసుకుంటూ ఈ మెంతుల హెయిర్ ప్యాక్ ని చక్కగా స్కాల్ప్ అంతా పట్టించండి. మీకు అప్లై చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుని ఈ ప్యాక్ మొత్తం స్కాల్ప్ అంతా బాగా పట్టించి 1 గంట పాటు అలా వదిలేయండి. గంట తర్వాత చక్కగా హెయిర్ వాష్ చేసుకోండి. ఎలాంటి కెమికల్ లేని షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా మెంతులు హెయిర్ ప్యాక్ వేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ కొన్ని హెయిర్ మీద ఉండిపోతాయి. కొంచెం ఇబ్బంది పడొద్దు. హెయిర్ ఆరిపోయిన తర్వాత తల దువ్వుకుంటే పోతాయి, ఇబ్బంది పడకండి. ఇలా మెంతుల ప్యాక్ వేసి మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న హెయిర్ సిరం ఉంది కదా, దాన్ని చక్కగా చేతిలోకి వేసుకోండి. లేకపోతే స్ప్రే బాటిల్లో వేసుకుంటే గనక హెయిర్ అంతా చక్కగా స్ప్రే చేసుకోండి. స్కాల్ప్ అంతా పట్టేలాగా స్ప్రే చేయాలి. ఇప్పుడు మీ జుట్టు కుదుళ్లు చాలా బలంగా తయారవుతాయి. మీరు ఈ మెంతుల వాటర్ ని స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి ఆయిల్ వేయలేదు కాబట్టి స్టిక్కీగా అస్సలు ఉండదు. మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే జిడ్డుగా అస్సలు ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ సిరం ని కూడా రెగ్యులర్ గా వాడండి. హెయిర్ ప్యాక్ అనేది వారంలో 2 సార్లు వేయడానికి ట్రై చేయండి. మీరు డైలీ వాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెయిర్ ఫాల్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. మెంతుల్లో అంత శక్తి ఉందండి. నిజానికి హెయిర్ కి డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో ఉంటాయి మెంతులు. అంత అద్భుతంగా మన హెయిర్ ని రిపేర్ చేయడం మాత్రమే కాదు, పొడవుగా ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తాయి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్, హెయిర్ సిరం ని ప్రిపేర్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఖర్చుందా చెప్పండి? ₹1 కూడా మనం ఖర్చు పెట్టే పని లేదు. అద్భుతంగా హెయిర్ బాగవడం మాత్రమే కాదు, పొడవుగా పెంచుకోవడానికి ఈ 1 స్పూన్ మెంతులు చక్కగా పనిచేస్తాయి. మీరు కోరుకున్నంత హెయిర్ పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఛాలెంజింగ్ తీసుకోండి. 15 రోజుల పాటు రెగ్యులర్ గా వాడి అద్భుతమైన రిజల్ట్ అయితే చూస్తారు. డౌటే లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అస్సలుండవు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మనం అన్ని వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇంటర్నల్ గా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే తొందరగా రిజల్ట్ అయితే చూడగలం. ఒత్తిడి లేకుండా ఉండడం, తగినంత నీరు తాగడం, ఎలాంటి కెమికల్ లేని ప్రొడక్ట్లు అంటే హెర్బల్ ప్రొడక్ట్లు వాడడం, జుట్టుకి అప్పుడప్పుడు ఆయిల్ పెడుతూ ఉండడం, బయటికి వెళ్లేటప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అలాగే హెయిర్ పొడవుగా పెరగడానికి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలో దాన్ని తప్పకుండా తీసుకుంటూ ఉండండి. అంటే మీ డైట్ లో కూడా చిన్న చిన్న మార్పులైతే చేసుకోవాలి. అప్పుడు తప్పకుండా మీరు కోరుకున్న హెయిర్ అద్భుతంగా పెరిగి తీరుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతమవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.